ఐటీ కామర్స్ రంగాలు బోర్ కొడుతున్నాయి కదా. ఏదైనా లేటెస్ట్ ట్రెండింగ్ రంగంలో అడుగు పెడదాం అనుకుంటున్నారా? ప్రస్తుతం ఏ ఫీల్డ్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది? అన్ని ఇంటి వద్దకే పార్సెల్ గా వచ్చేస్తున్న ప్రెసెంట్ జనరేషన్ లో ఏ ఫీల్డ్ లో వెళ్తే మనకు డోకా ఉండదో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేసే జాబ్ మెయిన్ ఉద్దేశం ఏమై ఉండాలి? ఏ మనీ, బి సక్సెస్, సి అచీవ్మెంట్, డి సాటిస్ఫాక్షన్. ఇక ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఫీల్డ్ ఏది అన్న పాయింట్ కి వస్తే ఇప్పుడు అన్ని ఆన్లైన్ అయిపోయాయి. ఫుడ్ దగ్గర నుంచి చేసే జాబ్ వరకు దాదాపు అన్ని ఆన్లైన్ లోనే అయిపోతున్నాయి. ఇంటి దగ్గరికే మనకు కావాల్సిన ఫుడ్ వస్తుంది. షాపింగ్ కు బయటకు వెళ్లాల్సిన పని లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ని గతంలో మనం ఎక్కడా చూడలేదు. ఈ ఆన్లైన్ పార్సెల్ సర్వీస్ చేసే సెక్టార్ కు ఇప్పుడు డిమాండ్ చాలా ఉంది. దాన్నే కంప్లీట్ గా లాజిస్టిక్స్ అంటారు. ప్రపంచంలో దీనికి ఉన్న మార్కెట్ చూస్తే షాక్ కావాల్సిందే. అమెజాన్ కంపెనీ అతిపెద్ద లాజిస్టిక్స్ కంపెనీ. అత్యంత ధనవంతుల జాబితాలో అమెజాన్ CEO జెఫ్ బెజోస్ టాప్ ప్లేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు కేవలం పుస్తకాలను మాత్రమే డెలివరీ చేయించే జెఫ్ బెజోస్ ఇప్పుడు అన్నింటినీ ప్రపంచం మొత్తం పార్సల్ చేయిస్తున్నాడు. ఈ లాజిస్టిక్స్ కి ఉన్న పవరే అంత. రాబోయే 5 ఇయర్స్ లో లాజిస్టిక్స్ రంగంలో అందించే ఉద్యోగాలు చాలా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రంగంపై పూర్తి పట్టు సాధించిన వారు టాప్ పర్సనాలిటీస్ గా ఎదిగే అవకాశం ఉంది. లాజిస్టిక్స్ కు చెందిన వాళ్లే రేపు ప్రపంచాన్ని ఎలబోతున్నారు. ఈ లాజిస్టిక్స్ లో సక్సెస్ కొట్టిన వాళ్లే అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉండబోతున్నారు. ఐటీ, కామర్స్, ఇంజనీరింగ్ ను ఇప్పుడు ఈ లాజిస్టిక్స్ వెనక్కి నెట్టేసింది. ఇండియాలో రిటైల్ మార్కెట్ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. అఫీషియల్ డేటా ప్రకారం రిటైల్ ఇండస్ట్రీ ఎవ్రీ ఇయర్ 19% డెవలప్ అవుతోంది. 2027 వరకు ఇండియాలో రిటైల్ మార్కెట్ వాల్యూ లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది. ఈ రిటైల్ మార్కెట్ లో లీడ్ రోల్ ప్లే చేసేది లాజిస్టిక్స్ మాత్రమే. చాలా ఏళ్ల క్రితం సిటీలో, ఊళ్ళల్లో ఉన్న గోడౌన్లు ఖాళీగా కనబడేవి. గత 10-15 ఏళ్లలో గోడౌన్లు మొత్తం నిండిపోయి కలకలలాడుతున్నాయి. ఇదంతా లాజిస్టిక్స్ ఊపందుకోవడమే. ఇప్పుడు చాలా మంది జొమాటో, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్ కంపెనీలో పార్ట్ టైమర్లుగా జాబ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎంతమంది అంటే అంతమందికి లాజిస్టిక్స్ కంపెనీలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. సో లాజిస్టిక్స్ ఈజ్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ అని అనుకోవచ్చు. లాజిస్టిక్స్ లో జాబ్ దొరికినంత ఫాస్ట్ గా ఏ సెక్టార్ లో కూడా ఇప్పుడు దొరకడం లేదు. రాబోయే రోజుల్లో కోటి ఉద్యోగాలు కల్పించే విధంగా లాజిస్టిక్స్ ఎదుగుతోందని నిపుణులు చెబుతున్నారు. వేర్ హౌస్ మేనేజ్మెంట్ లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన వాళ్ళకి లాజిస్టిక్స్ లో మంచి సాలరీతో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఫ్యూచర్ లో మంచి అవకాశాలు కావాలనుకుంటే, మీకు ఈ లాజిస్టిక్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే వేర్ హౌస్ మేనేజ్మెంట్ కి సంబంధించిన కోర్సులో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ను కూడా మీకు త్వరలో అందిస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.